ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి బయలుదేవతను పూజించేటప్పుడు ఆహాబు అనే దుష్టరాజు పాలించేవాడు. అతని భార్య యెజెబెలు కూడా బయలుదేవతను పూజించేది. అంతటా గీలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని శక్తితో దేశంలో భయంకరమైన కరువు ప్రారంభమైంది. దేవుడు ఏలియాకు కేరేతు వాగు దగ్గర దాక్కోమని చెప్పాడు. అతను అక్కడ నీటిని త్రాగుచూ